హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్లో ఒక అద్భుతం జరగబోతోంది. మ్యాప్స్ అనే ఒక తోకచుక్క రాత్రి వేళ మాత్రమే కాదు, పగటి వేళ కూడా కనిపించబోతోంది. అది చాలా పెద్దది, చాలా కాంతివంతంగా ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్ళే సమయంలో దాని కాంతి మరింత పెరుగుతూ మామూలు కళ్ళతో చూసినా బాగా కనిపిస్తుంది. ఈ పొడవైన తోకచుక్క ప్రస్తుతం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దీని సైంటిఫిక్ నేమ్ C/2026A1. దీన్నే MAPS మ్యాప్స్ అని కూడా పిలుస్తారు. ఈ కొత్త తోకచుక్కను 4 సైంటిస్టులు కనిపెట్టారు. ఈ సంవత్సరం జనవరి 13న అటకామా ఎడారిలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ద్వారా దీన్ని గుర్తించారు. ఏప్రిల్ మొదట్లో ఈ కామెట్ సూర్యుడికి 1,20,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క. ఆ సమయంలో అది పగిలిపోకుండా ఉంటే ఏప్రిల్ మొదటి వారంలో దాన్ని కళ్ళారా చూడవచ్చు. పగలు రాత్రి వేళ కూడా మామూలు కళ్ళకే మెరుస్తూ కనిపిస్తుంది. గతంలో కూడా పగటి వేళ తోకచుక్కలు కనిపించాయి. 2011 డిసెంబర్ 22న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి లవ్ జాయ్ అనే తోకచుక్కను గుర్తించారు. ఆ అతిపెద్ద కాంతివంతమైన తోకచుక్కను క్వీన్స్లాండ్కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త టెర్రీ లవ్ జాయ్ గుర్తించడంతో దానికి ఆయన పేరునే పెట్టారు. అది శుక్రగ్రహంలాగా మెరుస్తూ కనిపించింది. చాలా దేశాల వారు దాన్ని కళ్ళారా చూశారు. 1965లో C/1965S1 ఇకెయా సెకి అనే తోకచుక్క చందమామలాగా మెరుస్తూ కనిపించింది. 20వ శతాబ్దంలో అత్యంత కాంతివంతమైన కామెట్గా అది చరిత్రకెక్కింది. మ్యాప్స్ తోకచుక్క దీనికంటే పెద్దగా ఉంటుంది. 1882లో C/1882 R1 తోకచుక్క 100 చంద్రుల కాంతితో మెరుస్తూ కొన్ని నెలల పాటు ఆకాశంలో కనువిందు చేసింది. న్యూక్లియస్ అనే మరో తోకచుక్క 100 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండేది. అది సూర్యుడికి దగ్గరలోకి వచ్చినప్పుడు పేలిపోయి ముక్కలైపోయింది. ఆ శకలాలు అనేక తోకచుక్కలుగా కనిపించాయి. ఈ తోకచుక్కలన్నీ భూమి నుంచి చూసినప్పుడు పగటి వేళ కనిపించినవే. నాసాకి చెందిన సోలార్ అండ్ హెలిస్పియరిక్ అబ్జర్వేటరీ సోహో తరచూ ఇలాంటి వందల కొద్దీ చిన్న చిన్న తోకచుక్కలను గుర్తిస్తూనే ఉంది. అయితే పగటి వేళ కనిపించేవి చాలా అరుదు. చెక్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చే దశాబ్దాలలో 2 అతిపెద్ద శక్తివంతమైన తోకచుక్కలను చూసే అవకాశం ఉంది. అలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుంది. అందువల్ల ఏప్రిల్లో మిస్ అవ్వకుండా చూడాలని సైంటిస్టులు సజెస్ట్ చేస్తున్నారు.